కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో ఫేస్ టు ఫేస్ మా ప్రతినిధి చారి అందిస్తారు. మాధవరం కృష్ణారావు మనతో ఉన్నారు. సార్, టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా నేను 32 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎంబడో పచ్చదండ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి బాబు గారు ఎంబడున్నాను. నేను ఇప్పుడు పరిస్థితి రాష్ట్రాలు విడిపోయాయి. నా కాన్షియన్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కాన్షియన్స్ డెవలప్ చేయాలనుకుంటే నుండి సాధించలేకపోతున్నాం. కాబట్టి శ్రీమాంధ్రకు సంబంధించినటువంటి 26 కులాలు అయినాయి మా దగ్గర. వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి సుమారుగా 1,50,000 మంది నా దగ్గర బీసీ నుంచి ఓసీకి చేయడం జరిగింది. దాన్ని కూడా చేయాలంటే గవర్నమెంట్ పరంగా ఉండి ఏదో రకంగా అందరు శాసనసభలు నొప్పి మనం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ డెవలప్మెంట్ కావాలి. నా కాన్సెన్స్ బీద కాన్సెన్స్ అది. సెటిలర్స్ ఉన్నారు, నిరుపేద బయట నుంచి వచ్చినటువంటి సీమాంధ్రులు ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. నేను ఉండడం వల్ల వాళ్ళ పింఛన్ ఇప్పించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. వాళ్ళని కాపాడుకుంటాను, నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటాను. ఎవరైతే నాకు ఓటేశారో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కాపాడుతాను. ఎవరు టీడీపీలోకి వస్తూ టీఆర్ఎస్ లోకి వస్తూనే టీడీపీని వేయడం బాధాకరం, చంద్రబాబుకు పాదాభివందనం చెప్పడానికి కారణం ఏంటి? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడో చంద్రబాబు నాయుడు నా ప్రాణము. ఇక్కడ ముఖ్యమంత్రి లేడు. ఆయన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండుంటేనే అసలు వచ్చే ప్రసక్తే లేదు. ఎంత కష్టాలున్నా రాకపోయేవాడిని. అదేనా లోకేష్ బాబు గారు ఉన్నారు, అతను ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నాకు చంద్రబాబు అంటే ప్రాణము. నేను చంద్రబాబు అంటే ప్రాణంగా ఉంటాను. అందుగురించే నేను పాదాభివందనం చేస్తాను. నేను కింద పని చేసుకొని నాకన్నా పెద్దవాడు, నన్ను ఇంత పెద్ద సాగు చేసినామని నేను ఎందుకు తప్పు చేయాలి? నేను తప్పు చేయను. నాకున్న ప్రజలకు నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను 4 సంవత్సరాల లోపల డెవలప్ చేస్తేనే నాకు రేపు పొద్దున ఆశీర్వదించండి. నేను మంచి డెవలప్ చేస్తాను కాన్స్టిట్యూన్సీని. అన్ని వర్గాలను, తెలంగాణ ప్రజలను, సీమాంధ్ర సంబంధించిన ఇతర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మంచి చేసి అన్ని రకాలుగా డెవలప్ చేస్తేనే నన్ను ఆశీర్వాదించని అడుగుతున్నాను. నేను ఇంటి ముందు ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ధర్నా చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి అధికారం ఉంది, పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి బాధ కలిగింది. వచ్చి తప్పేం కాదు. ఇయ్యాలి కాదు, ఎప్పుడు వచ్చినా ఏ విమర్శలు వచ్చినా ఒక తెలుగుదేశం పార్టీలో ఒక మనిషి వెళ్ళిపోయింది కాబట్టి బాధ ఉంటుంది. నేను స్వాగతిస్తున్నాను. అసలు నేను వాళ్ళని వ్యతిరేకించట్లేదు. థ్యాంక్ యూ సార్. ఇది మాధవరం కృష్ణారావు చెప్పినటువంటి విషయాలు. టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేసినటువంటి ధర్నాన్ని తప్పు పట్టడం లేదు. టీడీపీకి సంబంధించిన కార్యకర్తల ఆవేదన కూడా అర్థం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ 4 ఏళ్లలో కూకట్పల్లిని అభివృద్ధి చేస్తేనే ఓటేయండి, లేదంటే ఓటు వేయొద్దు అని కూడా అప్పీల్ చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.